గుడ్ మార్నింగ్. ఈరోజు గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా మనం పిఆర్టీ న్యూస్ మన తెలంగాణ పేపర్ని చూసుకున్నట్టయితే ఈరోజు మన తెలంగాణ పేపర్ రిపోర్ట్ కార్డు మీటింగ్ కార్డు కాదు, తల్లిదండ్రులకు ప్రధాని హితవు, వారి సవాళ్లను పేరెంట్స్ టీచర్లు ఉమ్మడిగా ఎదుర్కోవాలి. పరీక్షా పేచర్లో ప్రధాని మోడీ. పరీక్షపై చర్చల్లో ప్రధాని మోడీ మళ్ళీ గెలిస్తే నియంతృత్వమే, ఇక ఎన్నికలు ఉండవు, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఇదే చివరి అవకాశం. బీజేపీ ఆర్ఎస్ఎస్లు విషంతో సమానం, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే గారు. అదేవిధంగా మాల్దీవుల అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం సిద్ధం చేసిన ప్రతిపక్షం తగినన్ని సంతకాలు సేకరించినట్టు ప్రకటన. స్థానిక మీడియాలో వెలువెత్తుతున్న కథనాలు. అందరికీ హెల్త్ ప్రొఫైల్తో డిజిటల్ కార్డులను సిద్ధం చేయాలి. యూనిక్ నెంబర్తో అనుసంధానం, ఆరోగ్యశ్రీ లింకు, తద్వారా అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో సరైన వైద్యం. ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు నిబంధన సడలింపుపై పరిశీలన. బీబీనగర్ ఎయిమ్స్లో పూర్తి సేవలు అందేలా చర్యలు. ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లింపు వేగవంతం. మెడికల్ కళాశాల ఉన్న చోటు పారామెడికల్ కళాశాల ఉండాలి. టీమ్స్ ఆసుపత్రుల నిర్మాణ వేగంగా పూర్తి చేయాలి. వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వైద్య ఆరోగ్య శాఖ సమీక్షల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, పక్కన మంత్రి దామోదర్ రాజనరసింహ. రేపు స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు స్వయంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందజేత. ఎల్బీ స్టేడియం ప్రత్యేక కార్యక్రమం. ఇక్కడ భట్టి విక్రమార్క గారు ఒక మాట అంటున్నారు, దొందే. బీజేపీ బీఆర్ఎస్ వేర్వేరు కాదు. రాహుల్ హామీ మేరకు కులగణన సికింద్రాబాద్ పార్లమెంట్ సీటు కాంగ్రెస్దే. మెజార్టీ స్థానాల్లో మాదే విజయం. రాముడి పేరిట రాజకీయాలు చేయవద్దు, రాముడు మాకు కూడా దేవుడే. మత విభజన పేరిట వైషమ్యాలు సృష్టించవద్దు. భట్టి విక్రమార్క. ఎప్పుడైనా దేవుళ్ళను అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తే ఆ పార్టీ ఎక్కడ కూడా గెలవదు. ఒకవేళ ఇక్కడ తెలంగాణలో అటువంటి పార్టీలు లేని పక్షంలో కొందరికి కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో తెలంగాణలో మాత్రం హిందూవాది, ముస్లిమ్స్ అని, ఇది క్రైస్తవు అని చెప్పేసి వివిధ విచ్చలవిడిగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు త్వరలో అటువంటి పార్టీలను కూడా తెలంగాణ ప్రజలు సహించబోరని చెప్పేసి మనం ఈ వేదిక ద్వారా చెప్పదలుచుకున్నాం. చెప్పుతో కొడతామన్న వాళ్ళను చెప్పుతో కొడతామన్న వాళ్లకు ఓటుతో కొట్టాలి. బీజేపీ దేశానికి రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. కాంగ్రెస్ కి 6 గ్యారంటీలు కావు, 420 గ్యారంటీలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్. అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటే ఆ యొక్క 420 గ్యారెంటీలు అని చెప్పేసి కేటీఆర్ గారు అంటున్నారు. వాళ్ళేమో 6 గ్యారెంటీలు మేము తప్పకుండా చేస్తాం, దాంతో పాటు మరికొన్ని ఉన్నాయి అవి కూడా చేస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చినటువంటి సందర్భం మనం చూసినాం. కానీ ఇక్కడ ఏంటి, సపరేట్గా ఒక డైరీని రాసినారు కేటీఆర్ గారు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలు ఒక బుక్లెట్ ద్వారా రాసినారు.
అటువంటి హామీలు ఏ ఒక్క హామీలు కూడా అమలు చేయకపోతే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి పోరాటాలు వీళ్ళు చేయాల్సిందిగా మనం వాళ్ళని సపోర్ట్ చేయాలి. ఎందుకంటే హామీ ఇచ్చినాకనే రాష్ట్రానికి వాళ్ళు ముఖ్యమంత్రి అయింది. కాబట్టి ఈ 420 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్యారెంటీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఖచ్చితంగా ప్రజల దగ్గర వెళ్ళాలి. వీళ్ళు ఈ ఎన్నికల్లో ఈ విధంగా హామీలు ఇచ్చి ఉన్నారో ఆ బుక్లెట్ నేను తయారు చేశాను, మీరందరూ చూసుకోండి. ఈ బుక్లెట్ మీ దగ్గర ఏది ఒకటి రాకపోయినా కానీ ఉద్యమాలు చేయండి అని చెప్పేసి కేటీఆర్ పిలుపునివ్వాలి. వారంలో సిఏఏ అమలు, కేంద్ర మంత్రి శాంతను ఠాకూర్. కోతలు లేకుండా విద్యుత్ సరఫరా, నేరుటి కన్నా ఎక్కువ విద్యుత్ సరఫరా చేశాం, వేసవిలో విద్యుత్ కోతలు ఉండవు, వదంతులు నమ్మవద్దు బట్టి. అంటే వారు వచ్చి ఒక 55-60 రోజులు అయిందనుకోండి. ఒకవేళ ఆ 65 రోజుల్లో నేరుడు కంటే ఎక్కువ విద్యుత్ ఎట్లా సప్లై చేసినారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి? జూటా మాటలు కరెక్ట్ కావు. ఎందుకంటే భట్టి విక్రమార్క ఒకటే, ఏదున్నా వాళ్ళని ఖచ్చితంగా బ్లేమ్ చేయాలి. కింది స్థాయి దగ్గర ఈ మ్యాటర్ వెళ్ళాలి. వాళ్ళు ఎట్లా సోషల్ మీడియాను వాడుకుంటారు కాబట్టి ఆ సోషల్ మీడియా వేదికనే ఇటువంటి కథనాలు రాపిస్తున్నారు. ఇటువంటి కథనాలు రాపితే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు భట్టి విక్రమార్క గారు. డిప్యూటీ సీఎం అయి ఉండి కూడా 50 రోజుల్లో నిరుడు కంటే మేము ఎక్కువ విద్యుత్ ఇస్తున్నామని చెప్పేసి చెప్పినప్పుడు ప్రజలు ఎట్లా నమ్ముతారు? మేము వచ్చి సర్దుకోవాలని చెప్పేసి చెప్తున్నప్పుడు ఈ విద్యుత్ ఏ విధంగా మీరు ఎక్కువ ఇచ్చి ఉన్నారు? మీరు విద్యుత్ బకాయిలు చాలా ఉన్నాయి, విద్యుత్లో గోల్మాలు జరిగినాయి, విద్యుత్ స్కామ్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్పినప్పుడు మీరు అంతగా చెప్తున్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలు మీరు ఎట్లా అనుమతిస్తున్నారని చెప్పేసి మేము విలేకరులు కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత